శ్రీకృష్ణ, నాకెందుకయ్యా ఈ విజయం, నాకెందుకీ రాజ్యం, నాకెందుకీ సుఖాలు? నేను ఈ పాపముతో ఈ రాజ్యం చేయాలా? ఈ హింసతో ఈ భోగాలు అనుభవించాలా? వాళ్ళెవరూ పరాయి వాళ్ళు కాదే. మేమందరం కూడా కురువంశస్థులమే. మేమంతా ఒకరికొకరం సోదరులం. కేవలం స్వార్థంతో ఒకవేళ దుర్యోధనుడు వచ్చినా నేను బుద్ధిమంతుడుగా వండుకొని కూడా నేనెందుకయ్యా ఆ స్వార్థానికి ఎంటపడాలా? కాబట్టి నాకొద్దు ఈ రాజ్యం వద్దు, ఈ సుఖం వద్దు, ఈ హింస వద్దు, ఈ రక్తపు కూడు వద్దు. నేను యుద్ధక్షేత్రంలో నుంచి విరమించుకుంటాను, దయచేసి నన్ను అనుగ్రహించండి అని అర్జునుడు వాపోతాడు. ఆ విషయం మనకు అర్జునుడి మనస్తత్వాన్ని తెలియజేయడానికి ఈ శ్లోకం మనకు బాగా ఉదాహరణగా నిలుస్తాడు. 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో 7వ శ్లోకంలో అర్జునుడు